నిజంగా ఘోరం అంటే ఘోరమే. అసలు ఈ రాష్ట్రం ఎటు పోతుంది? ఎవని భయం ఉన్నది? అసలు ఏమనుకుంటుర్రు? అసలు పాలన ఉన్నదా లేదా? యుగిట్లని అనిపిస్తుంది. అరే అధికార పార్టీ అయితే మాత్రం ఇక రెచ్చిపోవడేనా? ఇక దౌర్జన్యం చేసుడేనా? పోలీసు వాళ్ళని దన్నుడేనా? అందరి మీద రుబాబ్ జోయించుడేనా? అగో గదే కథ అవుతుందిలా ఖమ్మం జిల్లాల పరోటా కోసము ఒక కాంగ్రెస్ లీడర్ లొల్లి పెట్టుకున్నాడు. పోలీసు మేడాన్ని కొట్టిండు. ఇక ఎప్పురి కథ చూడురి ముచ్చటం మీర పురాగా. నిజంగా అరాచకమన్న మాటకు అసలు సిసలైన అర్థం కనబడుతుందోలా. నాకు ఇన్నొద్దులు ఈ మాటకు అర్థమే తెలియలే. ఇగో ఇప్పుడు తెలుసుకుంటున్నా. ఎంత అధికారంలో ఉంటే మాత్రం ఆడోళ్ళని అందున పోలీసు వాళ్ళని కొట్టుడేనానోళ్ళ? ఇదేం పద్ధతి? నేను తరిక శుక్రవారం రాత్రుల్లా కల్లూరులో షేపాటి లీడర్ రాము హోటల్కు పోయిండు కార్యకర్తలతోని. పరోటా కాడ హోటల్లోళ్ళతో కీసులాట పెట్టుకున్నాడు. అవసరమా? 10 రూపాయల పరోటా కోసం ఇది పెద్దగా అయింది. హోటల్ వాళ్ళు పోలీసు వాళ్ళకి చెప్తే ఎస్ఏ హరిత మేడం అడిగచ్చింది. ఇద్దరిని సంజాయిస్తుంది. కానీ షేపాటి లీడర్లకు ఈ సంజాయించుడు నచ్చలే. నడుమిట్లా నీ పెత్తనమేంది, నీ రుబాబేంది అనుకుంటా పాపం ఆమెను కొట్టిండోళ్ళ. ఎంత ఘోరం ఇది! ఆడపిల్లను కొట్టుడేంది, పోలీసు మీద చేయేసుడేంది? ఇదేం బుద్ధి, ఇదేం దివానతనం! షీ అంటే వాళ్ళకి ఎంత ధైర్యం వచ్చిందో చూడిగా. ఎవలండ చూసుకొని ఇట్లా రెచ్చిపోతురు ఇల్లు. అట్లే ఉండి అదే అరమ్మకంటారా? అరే మీరు తప్పది మేడం గారి మీద కాదు రాము, నీకు అన్ని తెలుసు. ఎంత తప్పు అది. మేడం అట్టున్నారు. మేము ఉన్నాగా మేడం, మేము తీసుకొస్తాం. అదే మేము తీసుకొస్తాం మేడం, మేము తీసుకొస్తాం. అక్కడికి కూర్చోవచ్చు.